కల్వకుంట్ల ఫ్యామిలీలో ముసలం ఎటు దారి తీయబోతుంది? ఎమ్మెల్సీ కవిత సొంత అజెండాతో ముందుకెళ్తారా అంటే గులాబీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. నిజానికి కవిత చాలా కాలంగా సొంత కుంపటి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్ ఏదో చేసి కవితను బుజ్జగిస్తారన్న గులాబీ శ్రేణుల ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయినట్లు కనిపిస్తున్నాయి. కవిత అమెరికా నుంచి వస్తూనే చేసిన దయ్యాల వ్యాఖ్యలతో బీఆర్ఎస్ క్యాడర్కున్న కొద్దిపాటి దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయ్యాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప గులాబీ పార్టీ చీలికను నిరోధించడం కవిత చెప్తున్న దేవుడికి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమార్తె పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. నిజానికి కవిత ఎవరో పరాయి వ్యక్తిలా కన్న తండ్రికి లేఖ రాయడమే ఒక సంచలనమైతే ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ తీరుతెన్నులు ఆ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం, మంచి చెడులను ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆమె చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు, ముఖ్యంగా వరంగల్ సభలో బీజేపీని కేసీఆర్ సరిగా టార్గెట్ చేయలేకపోయారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఇక అమెరికా నుంచి వస్తూని ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేయడంతో పాటు తన తండ్రి కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయంటూ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. అలాగే లేఖ లీక్ కు సంబంధించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు, పార్టీలో కోవట్లు ఉన్నారని, వారిని తప్పిస్తేనే పార్టీకి మనుగడ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. దానిపై రియాక్ట్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చని లైట్ తీసుకున్నారు. అన్ని పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది? పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకొచ్చారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, కేసీఆర్ కు ఎవరైనా చీటీలు, లెటర్లు ఇవ్వవచ్చన్నారు. కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని, అందరం సమానమే అని స్పష్టం చేశారు. నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వంటి పార్టీ సీనియర్లు కూడా కవిత లేఖ రాయడం తప్పు కాదంటున్నారు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టవలసిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితిని ఆమె తనకున్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లారని, పార్టీ నాయకురాలిగా పార్టీ అధ్యక్షుడికి సూచనలు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే లెటర్ ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ ను దేవుడిగా పేర్కొంటూ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగా ఆమె తండ్రిపైనే తీవ్ర ఆరోపణ చేశారు. అనునిత్యం కేసీఆర్ వెంట ఉండే ఆ సన్నిహితుల్లో కవిత చెప్తున్న దయ్యాలు ఎవరా అన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ కుమార్తెగా తాను రాసిన లేఖే లీక్ అయితే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి, లేక ఎలా లీక్ అయిందో పార్టీ ప్రజలు కూడా ఆలోచించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే లేఖ లీక్ లోనే కుట్ర కోణం దాగుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశంలో అడుగు పెడుతూనే పార్టీని, ముఖ్యంగా కన్నతండ్రి కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆమె లక్ష్యం ఇంకేదో ఉందనే విషయం స్పష్టమవుతుందని పరిశీలకులు అంటున్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఆ పార్టీలో కోవర్టులు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారనే మాటలు తొలిసారి రావడం, అది కూడా కేసీఆర్ కుమార్తె నుంచి రావడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. కవితలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పుతో కవిత అడుగులు ఎటుపడతాయి? ఆమె సొంత అజెండాతో ముందుకు సాగుతారా, లేకపోతే ఆమె వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న సందేహాలు గులాబీ నేతల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే కవిత వెనుక ఎవరున్నారు అనేది పక్కన పెట్టి కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు. నిజానికి లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచి ఆమెకు ఇటు ఫ్యామిలీలో అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని, ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమనే నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. అందుకే ఆమె పార్టీలో, ఫ్యామిలీలో తమ స్థానమేమిటో స్పష్టం చేయాలని అన్న కేటీఆర్ తో సమాన హోదా కోసం పట్టుబడుతూ వచ్చారన్న ప్రచారం ఉంది. అయితే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే హైలైట్ అవడంతో పార్టీలో తన స్థానమేంటో తేటతెల్లమైందంటున్నారు. అలాగే ఆమె అమెరికా ప్రయాణానికి ముందు కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరీ కేటీఆర్, హరీష్ రావులను కలపడంతో కవితకు తన స్థానమేమిటో తెలిసి వచ్చిందని, అందుకే ఆమె కొత్త దారులు వెతుక్కుంటున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దానికి తగ్గట్టి బీఆర్ఎస్ సీనియర్లు కూడా కవిత కొత్త పార్టీ పెడతారన్న చర్చ జరుగుతోంది. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కవిత సొంత పార్టీ పెట్టడం అనేది ఊహాగానాలు మాత్రమే అంటూనే కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, తమ బాస్ మాత్రం కేసీఆర్ఏనని స్పష్టం చేశారు. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దన్న కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నానని గంగుల కమలాకర్ అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండని మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకు ఉంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేము అందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడారు. అటు కవిత వైఖరి చూస్తున్నా అదే స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. విమానం దిగుతూనే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా దయ్యాల తూటాను ఎవరికి తగిలాలో వారికి తగిలే విధంగా పేల్చారని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందు నుంచే ఊహించిన కవిత ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి నిజంగానే కారు దిగిపోతే ఆమె అడుగులు ఎటుపడతాయో చూడాలి.